అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం పరమ పవిత్రమైన, మహిమాన్వితమైన, శక్తివంతమైనటువంటి ఒక స్తోత్రాన్ని నేర్చుకోబోతున్నాం. అదే శ్రీ దక్షిణామూర్తి కవచం. ఇంతకుముందు వీడియోస్లో మనం దక్షిణామూర్తి స్తోత్రాన్ని చక్కగా నేర్చుకున్నాం, రోజు పాడుకుంటున్నాం. అలాగే ఈ కవచం కూడా చాలా మహత్తరమైనది, మహిమాన్వితమైనది. ఈ దక్షిణామూర్తి కవచాన్ని భక్తితో చదువుకుంటే చాలు. ఈ స్తోత్రం ఒక కవచంలా, రక్షణ వలయంలా మనల్ని అన్ని దుఃఖాల నుండి, కష్టాల నుండి, సమస్యల నుండి కాపాడుతూ ఎల్లవేళలా మనల్ని రక్షిస్తూనే ఉంటుంది. దక్షిణామూర్తి అంటేనే అన్ని దుఃఖాలను తొలగించేవాడు అని అర్థం. దక్షిణామూర్తి అన్న పదాన్ని గమనించండి. ఇందులో మనకి దాక్షిణ్యం అనే పదం కనబడుతుంది. దాక్షిణ్యము అంటే ఏ దయ వలన అన్ని దుఃఖాలు పూర్తిగా తొలగిపోతాయో అదే దాక్షిణ్యం. అటువంటి దాక్షిణ్య స్వరూపుడు, భక్తుల పట్ల అపారమైన దయ కలిగినవాడు శ్రీ దక్షిణామూర్తి. అయితే ఈ దక్షిణామూర్తి కవచంలో ఒక గొప్ప విశిష్టత, ప్రత్యేకత ఉంది. ఏమిటంటే మనం సాధారణంగా ఇతర స్తోత్రాల్లో ఆ స్వామిని కీర్తిస్తుంటాం, స్తుతిస్తుంటాం. మమ్మల్ని కాపాడు తండ్రి, నీ కరుణను మాపై ఉంచు తండ్రి, నీ దయ ఎల్లప్పుడూ మాకుండాలి అంటూ ఆ స్వామిని వేడుకుంటాం. అయితే ఈ దక్షిణామూర్తి కవచంలో మనం ఆ స్వామిని మన శరీరంలోని ప్రతి భాగానికి రక్షణగా, నాకు నీవు ఒక రక్షణ కవచంలా ఉండి ఎల్లవేళలా కాపాడాలి అంటూ ఆ స్వామిని మనం ఎంతో భక్తితో వేడుకుంటున్నాం. ఇక దక్షిణామూర్తి అంటే శివుని జ్ఞానస్వరూపం. ఆ పరమశివుని దక్షిణముఖమే దక్షిణామూర్తి. శివశక్తులు ఆ ఇద్దరి ఏకీకృత రూపం దక్షిణామూర్తి. అందుకే లలితా సహస్రనామంలో కూడా దక్షిణామూర్తి స్వరూపిణి, సనకాది సమారాధ్య, శివజ్ఞాన ప్రదాయిని అంటూ ఆ అమ్మవారిని వసిన్యాది వాగ్దేవతలు కీర్తించడం జరిగింది. ఇక మౌనంతోనే అంతటినీ బోధించే ఆది గురువు శ్రీ దక్షిణామూర్తి. అందుకే పెద్దలు చెప్తుంటారు, ఏ శాస్త్రాలు చదవడం రాకపోయినా, ఏ పూజలు చేయడం తెలియకపోయినా, కేవలం ప్రతిరోజు ఒక్క 10 నిమిషాల పాటు ఆ ప్రశాంతమైన దక్షిణామూర్తి రూపాన్ని కానీ, పటాన్ని కానీ, విగ్రహాన్ని కానీ అలా చూస్తూ ఉంటే చాలట. కలిగే ఫలితం మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. మన జీవితాలను మార్చే విధంగా ఉంటుంది. మనలోని అణువును, మనల్ని అన్ని సమయాలలోనూ, మనల్ని అన్ని విధాలుగా, అన్ని రకాలుగా రక్షించడమే కాదు, మనకు ఒక రక్షణ కవచంలా ఉండి సర్వకాల సర్వావస్థలయందు కాపాడమంటూ ఆ దక్షిణామూర్తిని ప్రార్థించుకునే అత్యద్భుతమైన, అమోఘమైన, అపరిమితమైన, అద్వితీయమైన ఫలాలను మనకు అందించి మనల్ని ముందుకు నడిపించేటటువంటి గొప్ప స్తోత్రం ఈ దక్షిణామూర్తి కవచం. ఈ శ్రీ దక్షిణామూర్తి కవచాన్ని ఈరోజు మనం డి షార్ప్ అంటే 2:30 శృతిలో నేర్చుకుందాం. శ్రీ దక్షిణామూర్తయే, శ్రీ దక్షిణామూర్తయే నమః నమః. శ్రీ పార్వత్యువాచ, శ్రీ పార్వత్యువాచ, దేవదేవ జగన్నాథ, దేవదేవ జగన్నాథ, విశ్వమూర్తి పరాత్పరా, విశ్వమూర్తి పరాత్పరా, నమస్తే స్తుత్రయీనాథ, నమస్తే స్తుత్రయీనాథ, పరమానందకారకా, పరమానందకారక, కవచం దక్షిణామూర్తేః,
कवचं दक्षिणामूर्तेः कृपया वद मे प्रभो। कृपया वद मे प्रभो। ईश्वर उवाच ईश्वर उवाच वक्ष्येऽहं देवदेवेशि वक्ष्येऽहं देवदेवेशि दक्षिणामूर्तिमव्ययम् दक्षिणामूर्तिमव्ययम् कवचं सर्वपापघ्नम् कवचं सर्वपापघ्नम् वेदान्तज्ञानगोचरम् वेदान्तज्ञानगोचरम् अणिमादिमहासिद्धि अणिमादिमहासिद्धि विधानचतुरं शुभम् विधानचतुरं शुभम् वेदशास्त्रपुराणानि वेदशास्त्रपुराणानि कवितातर्क एव च कवितातर्क एव च बहुधा देवि जायन्ते बहुधा देवि जायन्ते कवचस्य प्रभावतः कवचस्य प्रभावतः ऋषिर्ब्रह्मा समुद्दिष्टः ऋषिर्ब्रह्मा समुद्दिष्टः छन्दोनुष्टुरुदाहृतम् छन्दोनुष्टुरुदाहृतम् देवता दक्षिणामूर्तिः देवता दक्षिणामूर्तिः परमात्मा सदाशिवः परमात्मा सदाशिवः बीजं वेदादिकं चैव बीजं वेदादिकं चैव स्वाहा शक्तिरुदाहृता स्वाहा शक्तिरुदाहृता सर्वज्ञत्वेऽपि देवेशि सर्वज्ञत्वेऽपि देवेशि विनियोगः प्रचक्षते विनियोगः प्रचक्षते ध्यायेत्ततो महादेवम् ध्यायेत्ततो महादेवम् दक्षिणामूर्तिमीश्वरम् दक्षिणामूर्तिमीश्वरम् शुद्धस्फटिकसङ्काशम् शुद्धस्फटिकसङ्काशम् जटामण्डलमण्डितम् जटामण्डलमण्डितम् अद्वन्द्वनेत्रम् अद्वन्द्वनेत्रम् अमलेन्दुकमलावतंसम् अमलेन्दुकमलावतंसम् अंसावलम्बित अंसावलम्बित समानजटाकलापम् समानजटाकलापम् आनीलकण्ठम् आनीलकण्ठम् उपकण्ठमुनिप्रवीरम् उपकण्ठमुनिप्रवीरम् अध्यापयन्तम् अध्यापयन्तम् अवलोकय लोकनाथम् अवलोकय लोकनाथम् ॐ ॐ शिरो मे दक्षिणामूर्तिः शिरो मे दक्षिणामूर्तिः अव्यात्फालं महेश्वरः अव्यात्फालं महेश्वरः दृशौ पातु महादेवः दृशौ पातु महादेवः श्रवणे चन्द्रशेखरः श्रवणे चन्द्रशेखरः कपोलौ पातु मे रुद्रः कपोलौ पातु मे रुद्रः नासां पातु जगद्गुरुः नासां पातु जगद्गुरुः मुखं गौरीपतिः पातु मुखं गौरीपतिः पातु रसनां वेदरूपधृत् रसनां वेदरूपधृत् दशनां त्रिपुरध्वंसी च
रसनां त्रिपुरध्वंसी च ओष्ठं पन्नगभूषणः ओष्ठं पन्नगभूषणः अधरं पातु विश्वात्मा अधरं पातु विश्वात्मा हनु पातु जगन्मयः हनु पातु जगन्मयः चुबुकं देवदेवस्तु चुबुकं देवदेवस्तु पातु कण्ठं जटाधरः पातु कण्ठं जटाधरः स्कन्धौ मे पातु शुद्धात्मा स्कन्धौ मे पातु शुद्धात्मा करौ पातु यमान्तकः करौ पातु यमान्तकः कुचाग्रं करमध्यं च कुचाग्रं करमध्यं च नखरान् शङ्करस्वयं नखरान् शङ्करस्वयं हृन्मे पशुपतिः पातु हृन्मे पशुपतिः पातु पार्श्वे परमपूरुषः पार्श्वे परमपूरुषः मध्यमं पातु शर्वो मे मध्यमं पातु सर्वो मे नाभिं नारायणप्रियः नाभिं नारायणप्रियः कटिं पातु जगद्भर्ता कटिं पातु जगद्भर्ता सक्थिनी च मृडस्वयं शक्तिनी च मृडस्वयं कृत्तिवासा स्वयं गुह्यं कृत्तिवासा स्वयं गुह्यं ऊरु पातु पिनाकधृत् ऊरु पातु पिनाकधृत् जानुनी त्र्यम्बकः पातु जानुनी त्र्यम्बकः पातु जङ्घे पातु सदाशिवः जङ्घे पातु सदाशिवः स्मरारिः पातु मे पादौ स्मरारिः पातु मे पादौ पातु सर्वाङ्गमीश्वरः पातु सर्वाङ्गमीश्वरः इतीदं कवचं देवी इतीदं कवचं देवी परमानन्ददायकं परमानन्ददायकं ज्ञानवागर्थदं वीर्यं ज्ञानवागर्धतं वीर्यम् अणिमादिविभूतिदम् अणिमादिविभूतिदम् आयुरारोग्यमैश्वर्यम् आयुरारोग्यमैश्वर्यम् अपमृत्युभयापहम् अपमृत्युभयापहम् प्रातः काले शुचिर्भूत्वा प्रातः काले शुचिर्भूत्वा त्रिवारं सर्वदा जपेत् त्रिवारं सर्वदा जपेत् नित्यं पूजा समायुक्तः नित्यं पूजा समायुक्तः संवत्सरमतन्द्रितः संवत्सरमतन्द्रितः जपेत् त्रिसन्ध्ययोर्विद्वान् जपे त्रिसन्ध्ययो विद्वान् वेदशास्त्रार्थपारगः वेदशास्त्रार्थपारगः गद्यपद्यैस्तथा चापि गद्यपद्यै सदा चापि नाटका स्वयमेव हि नाटका स्वयमेव हि निर्गच्छन्ति मुखाम्भोजात् निर्गच्छन्ति मुखाम्भोजात् सत्यमेतन्न संशयः सत्यमेतन्न संशयः ॐ शान्तिः 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 ॐ शान्ति शान्ति శాంతిః. ఇప్పుడు ఈ మొత్తం దక్షిణామూర్తి కవచాన్ని కలిపి పాడుకుందాం. ఓం
दक्षिणामूर्तये नमः। श्रीपार्वत्युवाच देवदेव जगन्नाथ विश्वमूर्तिपरात्परा नमस्तेऽस्तु त्रयीनाथ परमानन्दकारका कवचं दक्षिणामूर्तेः कृपया वद मे प्रभो। ईश्वर उवाच वक्ष्येऽहं देवदेवेशि दक्षिणामूर्तिमव्ययं कवचं सर्वपापघ्नं वेदान्तज्ञानगोचरम् अणिमादिमहासिद्धिविधानचतुरं शुभं वेदशास्त्रपुराणानि कवितातर्क एव च बहुधा देवि जायन्ते कवचस्य प्रभावतः ऋषिर्ब्रह्मा समुद्दिष्टः छन्दोनुष्टुरुदाहृतम् देवता दक्षिणामूर्तिः परमात्मा सदाशिवः बीजं वेदादिकं चैव स्वाहा शक्तिरुदाहृता सर्वज्ञत्वेऽपि देवेशि विनियोगप्रचक्षते ध्यायेत्ततो महादेवं दक्षिणामूर्तिमीश्वरम् शुद्धस्फटिकसङ्काशं जटामण्डलमण्डितम् अद्वन्द्वनेत्रम् अमलेन्दुकमलावतंसम् अंसावलम्बितसमानजटाकलापम् आनीलकण्ठम् उपकण्ठमुनिप्रवीरम् अध्यापयन्तम् अवलोकय लोकनाथम्। ॐ शिरो मे दक्षिणामूर्तिः अव्यात्फालं महेश्वरः दृशौ पातु महादेवः श्रवणे चन्द्रशेखरः कपोलौ पातु मे रुद्रः नासां पातु जगद्गुरुः मुखं गौरीपतिः पातु रसनां वेदरूपधृत् दशनां त्रिपुरध्वंसी च ओष्ठं पन्नगभूषणः अधरं पातु विश्वात्मा हनु पातु जगन्मयः चुबुकं देवदेवस्तु पातु कण्ठं जटाधरः स्कन्धौ मे पातु शुद्धात्मा करौ पातु यमान्तकः कुचाग्रं करमध्यं च नखरान् शङ्करः स्वयं हृन्मे पशुपतिः पातु पार्श्वे परमपूरुषः मध्यमं पातु शर्वो मे नाभिं नारायणप्रियः कटिं पातु जगद्भर्ता सक्थिनी च मृडः स्वयं कृत्तिवासा स्वयं गुह्यम् ऊरू पातु पिनाकधृत् जानुनीत्र्यम्बकः पातु जङ्घे पातु सदाशिवः स्मरारिः पातु मे पादौ पातु सर्वाङ्गमीश्वरः इतीदं कवचं देवी परमानन्ददायकं ज्ञानवागर्थदं वीर्यम् अणिमादिविभूतिदम् आयुरारोग्यमैश्वर्यम् अपमृत्युभयापहम्
प्रातः काले शुचिर्भूत्वा त्रिवारं सर्वदा जपेत् नित्यं पूजा समायुक्तः संवत्सरमतन्द्रितः जपेत् त्रिसन्ध्ययोर्विद्वान् वेदशास्त्रार्थपारगः गद्यपद्यैस्तथा चापि नाटकास्वयमेव हि निर्गच्छन्ति मुखाम्भोजात् सत्यमेतन्न संशयः। ॐ शान्तिः शान्तिः शान्तिः। మీరందరూ కూడా ఈ శక్తివంతమైన మహిమాన్వితమైనటువంటి శ్రీ దక్షిణామూర్తి కవచాన్ని నేర్చుకొని చక్కగా ప్రతిరోజు కూడా పాడుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఇలాంటి స్తోత్రాలు, మంచి మంచి పాటలు మరిన్ని నేర్చుకోవాలి అనుకుంటే మీ అందరికీ తెలుసు కదా, మన సంగీత సాధనాంజలి ఛానల్ని, సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని పాటలు, సంగీతం, మన సనాతన భక్తి సంపద అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత వీడియోలో మరొక మంచి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.